విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో రాజకీయాలు రుంజుకుంటున్నాయి. మరోపక్క ఎండలు, ఓ పక్క వడపొత్తతో అల్లాడిపోతున్నటువంటి జనం. కానీ రాజకీయాలు మాత్రం వేడెక్కుతూనే ఉన్నాయి. ఓ పక్క ప్రతిపక్ష నాయకులు పల్లా శ్రీనివాసు, మరోపక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ పర్యటనలు బిజీగా గడుపుతున్నారని చెప్పొచ్చు. అందులో మొదటిసారి వడ్లపూడి ప్రాంతానికి వచ్చిన గుడివాడ అమర్నాథ్ ఇళ్లపురాము సమక్షంలోని ఇళ్లపురాము వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సమక్షంలోని పార్టీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో భాగంగా మాట్లాడుతూ భూ నిర్వాసితులకు అట్లాగే ఏపీఐసి భూ నిర్వాసితులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి అమర్నాథ్ చెప్పడం జరిగింది. ఒక్కసారి నాకు ఆశీర్వదించండి, గాజువాక ప్రాంతంలో నన్ను గెలిపించండి, ఒక్కసారి గెలిపిస్తే నేను అన్ని సమస్యలు కూడా తీరుస్తానని చెప్పేసి గురువాడ అమర్నాథ్ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇళ్లపురాము వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ భూ నిర్వాసితో పాటు ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయిన కుటుంబాలకి భూములు ఇచ్చి ఏర్పాటు చేయడం, అట్లాగే ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఇళ్లపురాము కోరటం జరిగింది. ఇందులో భాగంగా 2 దశాబ్దాల బంధాన్ని పూర్తిగా నేను రెండోసారి మంత్రి చేయడానికి సాయశక్తులకు పనిచేస్తానని ఇళ్లపురాము ప్రకటించడం. సోదరుడు ఇళ్లపురాము గారు ప్రాంతంలో ఉన్నటువంటి తన సహచరులు, తన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మద్దతు తెలపడానికి తాను ఘనంగా ఈ స్వాగత ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో మద్దతు పలికి రేపు మన విజయానికి సహకరిస్తాననేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. తనతో దాదాపు 2-3 దశాబ్దాలుగా తన కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, తనకి మా మీద ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ తాను చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో, దాంతోపాటు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారందరి తాలూకు మద్దతు మీకు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటానన్నటువంటి మాట కూడా తాను చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స ఝాన్సీ గారికి, అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఇద్దరిని గెలిపించేటువంటి బాధ్యత తాను పాత్ర పోషిస్తాననేటువంటి విషయాన్ని కూడా తను చెప్పడం జరిగింది. సో వీటన్నిటితో పాటు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, రానటువంటి కాలంలో చేయబోయేటువంటి మంచి గురించి ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత, వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేటైజేషన్ ఇష్యూ ఉందో దాని మీద మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేటైజ్ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకుంటే, ఇప్పటి వరకు మొసల కన్నీరు కాచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి మేము ప్రైవేటైజేషన్ ఆపుదామని అంటే నమ్మడానికి అమాయకులు ఎవరు లేరు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దాదాపు 40,000 మంది కార్మికులు అంతకంటే అమాయకులు కాదు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించాలి. ఈరోజు ఈ ప్రాంతమే కాదు, ఈ ప్రాంతంతో పాటు రాష్ట్ర ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పటికన్నా సరే ఆ స్టాండ్ మీదే ఉంటాం. దానికి కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించినటువంటి విషయం కూడా వారందరికీ తెలుసు. సో ఇందులో మేము మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదన్నా సమాధానం చెప్పాల్సి వస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి తప్ప, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి తప్ప, మేము మా స్టాండ్లో క్లియర్గా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఒకవేళ ఆ కూటమికి కానీ ఓటేసేటువంటి పరిస్థితి వస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మద్దతు తెలుపుతున్నాం అనేటువంటి విషయానికి మీరు మద్దతు పలికినట్టు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఈ ప్రాంత ప్రజలు, గాజువాక ప్రజలు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు అవుతారు. రెఫరెండంగా దీన్ని అప్పుడు ప్రభుత్వాలు కూడా స్వీకరిస్తాయి. తప్పకుండా వారు అనుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాయనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నా సంవత్సర తమ్ముడు గుడివాడ అమర్నాథ్ గారికి మనం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మంత్రిగా చూడాలని కోరికతోటి మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.